సాధ్యమనే భావిస్తున్నాం. మేము 35-36 వేల కోట్ల నుండి 40 వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఇది ఖర్చు అవుతుందని అంచనా. మన రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ సంవత్సరం ఉంది. వచ్చే 2-3 సంవత్సరాల కాలంలో ఇది 1,50,000 కోట్ల రూపాయల దాకా ఇది పెరగడానికి ఆస్కారం. న్యాయబద్ధంగా గత కొద్ది దశాబ్దాలుగా ప్రభుత్వ విధానాల వల్ల లబ్ధి పొందిన కొన్ని ధనిక వర్గాల మీద సరైనటువంటి పర్సెంటేజీలో పన్నులు వేస్తే ఈ నగదు బదిలీ పథకానికి అవసరమైనటువంటి వనరులు సమకూర్చుకోవటం అనేది అసాధ్యమైనటువంటి విషయం మాత్రం కాదు. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రజలు సోమరిపోతులు అవుతారని. ఇది ఒక అర్థరహితమైనటువంటి వాదన. దానికి సంబంధించి మా అభిప్రాయం ఏమిటంటే, అసలు తినడానికి ఏమీ లేకపోతే ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినప్పుడు కూడా ఇంకేంటి 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే ఒక 10 కిలోలు తెచ్చుకుంటారు, ఇంట్లో కూర్చొని తింటారు, పని చేయరు అని చెప్పి. పని చేయకుండా సోమరులుగా బతకాలని జనంలో అత్యధిక భాగం ఎప్పుడూ భావించరు. సోమరితనాన్ని, పని చేయకుండా ఉండేటువంటి పద్ధతిని ప్రభుత్వం మద్యపానాన్ని ప్రోత్సహించడం ద్వారా పెంచుతున్నది. దాన్ని నిరుత్సాహపరచడం ద్వారా వారికి పనిచేసేటువంటి శారీరక శక్తి, పనిచేయడానికి అవసరమైనటువంటి మానసిక స్థైర్యం అలాంటిది ఏర్పాటు చేయాలి. కనీసమైనటువంటి సౌకర్యాలలో ఒకటి తిండి, ఆహార భద్రత కల్పించడం, నివాసం ఏర్పాటు చేసుకోవటం, వారికి అవసరమైనటువంటి విద్యా వైద్య సౌకర్యాలు లాంటివి ఏర్పాటు చేయటం. వీటికి అవసరమైనటువంటి మినిమం అమౌంట్ ఈ రకమైనటువంటి నగదు బదిలీ ద్వారా కొంతకాలం వస్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. రాను రాను పెరుగుతున్నటువంటి ధరలకు కానీ, లేకపోతే ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలతో కానీ ఈ అమౌంట్ కొంతకాలానికి ఇది సరిపోదు. సహజంగానే వారు ఇతరేతర పనులు చేసుకొని దాని ద్వారా ఒక 5-6 వేల రూపాయలు సంపాదించుకుంటే తప్ప ఓ 2 ఏళ్ల కాలంలో మళ్లీ వాళ్లకు అవసరమైనటువంటి కనీస సౌకర్యాలు సమకూర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల తప్పనిసరిగా సోమరితనం అనేటువంటి సమస్య రాదు. ధరలను అదుపులో పెడితే ఈ రకమైన నగదు బదిలీ అసలు అవసరం ఉంటుంది. ఈ నగదు బదిలీ పథకానికి అవసరమైన వనరుల్ని ఎట్లా సమీకరించుకోవాలో మీరు చెప్పారు. అంటే ధనికుల మీద పన్నుల భారం పెంచాలని, ఆ రకంగా సమకూర్చుకోవాలని. కానీ ఈ పథకాన్ని ప్రవచించిన చంద్రబాబు నాయుడు మాత్రం ఆ దారి చూపించలేదు. ఎట్లా సేకరిస్తారో చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, స్విస్ బ్యాంకులో వైఎస్ రాజశేఖర రెడ్డి దాచుకున్న డబ్బులు తీసుకుని వస్తే సరిపోతాయని చెప్తున్నారు. మీరు నమ్ముతున్నారు అది సరిపోతాయి ఆ డబ్బులు? ఇది వాస్తవానికి స్విస్ బ్యాంకులో రాజశేఖర రెడ్డి గారి డబ్బులు ఉన్నాయో లేదో నాకు తెలియదు. కానీ ఈ అంశాన్ని పార్లమెంటులో మొట్టమొదటిసారి నేనే లేవనెత్తాను. ఫిబ్రవరి నెల ఆఖరులో పార్లమెంటు బడ్జెట్ ఆఖరి సమావేశ సందర్భంగా నేను ఒక స్పెషల్ మెన్షన్ ద్వారా బడ్జెట్ మీద ఉపన్యాసంలోను, అప్రాప్రియేషన్ బిల్ మీద 3 సార్లు దీన్ని లేవనెత్తి దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేశాను. వాస్తవానికి నాకు ఈ సమాచారాన్ని కర్ణాటక రాష్ట్రంలో ఒక కుగ్రామం నుండి సిటిజన్స్ కమిటీ అనేటువంటి వారి ఉత్తరం ద్వారా నాకు ఇది అందింది. దాని తర్వాత ఇంటర్నెట్లో చూసి నేను ఇది చూశాను. 75 లక్షల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకులో భారతీయుల డబ్బు ఉందని స్విస్ బ్యాంక్స్ అసోసియేషన్ 2006లో ప్రకటించినటువంటి ఒక నివేదికలో వారు ప్రకటించినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెబితే స్విస్ బ్యాంకులో డబ్బులు తీసుకురావాలని తప్ప నేను చెప్పిన అమౌంట్ రాలేదు. తర్వాత చెప్పారు మీరు కదా, దీనికి సంబంధించి నాకు ఒక చీఫ్ కరెస్పాండెంట్ నాతో చెప్పేది ఏంటంటే, మా ఎడిటర్ గారు ఇంత పెద్ద అమౌంట్ గురించి నమ్మలేకపోయారు, అందువల్ల ఇది వేయలేదు, బ్యానర్ న్యూస్ గా వేయమని నేను కోరితే అది 7వ పేజీలోకి పోయిందని చెప్పారు. వాస్తవానికి ఎవరైనా నమ్మటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే భారతదేశం యొక్క జాతీయ ఉత్పత్తి 34 లక్షల కోట్ల రూపాయలు గత సంవత్సరం. ఇది 75 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పినంటే ఎవరు సహజంగా నమ్మలేరు. అయితే ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులు పెట్టినటువంటి ఖర్చు చూసిన తర్వాత ఎవరైనా నమ్మాల్సిందే. బ్లాక్ మనీ అసలు డబ్బు కంటే ఈ దేశంలో 2 3 ఉంది అనేటువంటి. స్విట్జర్లాండ్ బ్యాంకులో నుంచి డబ్బు తీసుకొచ్చి దాని ద్వారా ఈ పథకం పెడతామని చెప్పడం అనేది బహుశా వ్యంగ్యంగా చంద్రబాబు గారు అని ఉంటారని నేను భావిస్తున్నాను. స్విట్జర్లాండ్ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకురావడానికి ఆస్కారం ఉంది. ఈ డబ్బు ఈ రాష్ట్రానికే రావాలని ఏం లేదు, మొత్తం దేశ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనేది మా ఉద్దేశం. కానీ వనరులు లేకుండా ఇలాంటి పథకాలు అమలు చేయడం అసాధ్యమైనటువంటి విషయం. వనరులకు అవకాశం ఉంది మన రాష్ట్రంలో.
చాలామంది పన్నులు ఎగబెట్టి జీరో బిజినెస్ చేయటం ద్వారా సంవత్సరానికి ఒక 10,000 నుండి 20,000 కోట్ల రూపాయలు కొన్ని వ్యాపార వర్గాలు ఎగరబెడుతున్నారనేటువంటి అభిప్రాయం. ఆ రకమైనటువంటి వాటిని అరికట్టడం ద్వారా దీన్ని చేయాలి. అయితే పన్నుల విధానంలో ఒక ప్రధానమైనటువంటి మార్పు చేయాల్సింది, మద్యపానం మీద ఆధారపడి భారత రాష్ట్ర బడ్జెట్ను పెట్టుకోవాలని అనుకునేటువంటి ఆలోచన ముదనష్టపు డబ్బుతో ప్రభుత్వాన్ని నడపాలనుకునేటువంటి దురదృష్టకరమైన పరిస్థితి. దాన్ని ముందు ఆ రకమైనటువంటి విధానాన్ని పునరాలోచన చేస్తే తప్ప తాగుడు అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. మద్యపాన నిషేధం కావాలని నేను కోరటం లేదు, కానీ ప్రభుత్వం తన ఆదాయ వనరు పెంచుకునేందుకు గాను నిరంతరం బెల్ట్ షాపులు ఇంకా ఎక్కువ తాపించడానికి ప్రయత్నం చేయటం, జనానికి ఇది ఎక్కువ అవైలబిలిటీ ఉండేటట్లు చేయటం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని విధ్వంసం చేస్తున్నది. అందువల్ల ఓవైపు ఇతర ఆదాయాలు వస్తే మరోవైపు ఈ మద్యపానం ద్వారా దాన్ని నిరుత్సాహపరచడం ద్వారా ఒక 10,000 కోట్ల రూపాయల ఆదాయం ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి తగ్గేటువంటి ప్రమాదం ఉంటుంది. అయితే పెరుగుతున్నటువంటి మన ఆర్థిక వ్యవస్థలో ఖచ్చితంగా అదనపు నూతన వనరులు ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవడానికి మాత్రం అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయని మేము అభిప్రాయం. అంటే ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తాన్ని ఆర్థిక సంక్షోభం చాలా గందరగోళం పరుస్తున్న పరిస్థితుల్లో మన దేశంలో కూడా అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి భిన్నంగా ఉండడానికి వీల్లేదు. మన రాష్ట్రంలో కూడా ఐటీ సెక్టర్ నుంచి ఆదాయం తగ్గబోతోంది, సర్వీస్ సెక్టర్ నుంచి ఆదాయం తగ్గబోతోంది. ఇక ఆదాయం పెంచుకోవాలంటే ఇక లిక్కరు వాటి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆదాయం తగ్గే సూచనలు కనిపిస్తున్నప్పుడు ఖర్చును పెంచుకునే ఇటువంటి ప్రతిపాదనలు చేయటం, వాగ్దానాలు చేయటం అది సమంజసమా? ఒకటి. రెండు, ఇటువంటి వాగ్దానం చేసినప్పుడు వనరులు ఎట్లా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయని చెప్పాల్సిన బాధ్యత ఒక పెద్ద రాజకీయ పక్షానికి లేదా? తప్పనిసరిగా ఉంది. దీనిపైన పారదర్శకత ఉండటమే కాక అవసరమైన చర్చ కూడా జరగాలి. ప్రజల్లో దీనికి ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పడాలి. ఒక వర్గం ప్రజలు తమకు కాకుండా మరొక వర్గానికి మాత్రమే ఇది ఇస్తున్నారని, ఇదేదో ఓటు బ్యాంక్ కోసం అనేటువంటి దురభిప్రాయాలు రావాల్సినటువంటి అవసరం లేదు. అట్టడుగునున్నటువంటి పేదవారికి తక్షణ రిలీఫ్ అవసరం ఉందనేటువంటి ఒక వాతావరణాన్ని మన రాష్ట్రంలో కలిగించాలా. వనరులకు సంబంధించినటువంటి విషయం మీద కూడా చెప్పాలి. నా మటుకు నాకు ఒక 2-3 అంశాల మీద మా పార్టీలో కూడా మేము చర్చించాము. ఈ అంశాల మీద కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్కు సంబంధించినటువంటి అంశం జనరల్గా దేశం మొత్తానికి సంబంధించిందైనా మన రాష్ట్ర పరిధిలో అపారమైనటువంటి గ్యాస్ నిల్వలు. గత 4-5 సంవత్సరాలుగా మా పార్టీ గుజరాత్ పవర్ కార్పొరేషన్ లాగా మన దగ్గర కూడా గ్యాస్ పవర్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నాం. ఇనిషియల్గా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఆస్కారం. మన కృష్ణా గోదావరి లోయల్లో మన సరిహద్దుల్లో ఉన్నటువంటి బంగాళాఖాతంలో ఈ గ్యాసు అపారమైనటువంటి లాభాలను రిలయన్స్ కంపెనీలకు, గుజరాత్ కార్పొరేషన్కు ఇవ్వగలిగినప్పుడు మనం ఎందుకు దాన్ని పెట్టుకోలేకపోతున్నాం? దాని మీద కొంత రిస్క్తో కూడినటువంటి వ్యవహారం అని చెప్పినంటే దానికి మా ప్రతిపాదన కూడా ప్రజల నుండి షేర్లు వసూలు చేసి దాన్ని పెట్టాలని చెప్పాను. ఈ రాష్ట్రంలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రతి కంపెనీ కంపల్సరీగా అందులో పెట్టుబడి పెట్టాలనేటువంటి ఒక షరతును పెట్టమన్నాం. దీని ద్వారా మనకు అపారమైనటువంటి లాభాలు రావటమే కాక విద్యుత్ శక్తి చాలా నామమాత్రమైనటువంటి ధరకు మన రాష్ట్రంలో ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉండేది. ఇలాంటి వనరులు నూతన వనరులుగా పనికొస్తాయి. మన జలవనరులను సక్రమంగా ఉపయోగించుకోవడం ద్వారా, పంటలను ఇంప్రూవ్ చేయడం ద్వారా, అలాగే మనకు పుష్కలంగా లభించేటువంటి ఫిషరీస్ను అభివృద్ధి చేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా, వీటి ద్వారా కూడా మన రాష్ట్రం యొక్క ఆదాయాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యానికి సంబంధించినంత వరకు అమెరికా మీద ఆధారపడినటువంటి వ్యవస్థ దెబ్బతింటుంది. అమెరికాలో వచ్చినటువంటి సంక్షోభం ప్రపంచవ్యాపితమైన సంక్షోభంలాగా కనపడుతున్నా ఇతర దేశాల్లో ఇంత తీవ్రమైనటువంటి సంక్షోభం రాలేదు. వారి మీద ఆధారపడినటువంటి యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది తప్ప మనకు అపారమైన అవకాశాలు ఉన్నటువంటి లాటిన్ అమెరికా, ఏషియా, అందులోనూ చైనా, మన దేశాల మధ్య
అపారమైనటువంటి వ్యాపార సంబంధాలకు, ఎగుమతు దిగుమతులకు అవకాశం ఉంది. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా ఇటువైపుకు మన దృష్టిని మళ్లించకుండా అమెరికా మీదనే ఆధారపడదలుచుకుంటే తప్పనిసరిగా ఈ సమస్య వస్తుంది.